ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వద్దు మావిగన్నే రాజధానిగా కావాలి అని చెప్పి ఆయన మీడియా ముఖంగా డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అమరావతిలో అవినీతి జరుగుతుంది, మాకు అసలు ఆ రాజధాని వద్దు, మాకు కొత్తగా మావిగన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరుని కలిపి రాజధాని చేయండి, అక్కడే అభివృద్ధి చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక పబ్లిక్గా ఒక అమరావతి ప్రాంతవాసిగా ఒక మహిళగా మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? నాకు అమరావతి రాజధానిగా కావాలి, మావిగన్ వద్దు. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడిపోయారు. మావిగన్ మూడు రాజధానులని చాలా ఇబ్బంది పెట్టేశాడు జనాన్ని. ఇప్పుడు మళ్ళీ ఆయన కావాలని ఎవరో కోరుకోరు. ఎవరైనా మంచి ప్రభుత్వం కావాలి అని కోరుకుంటారు. ఇలాంటి ప్రభుత్వం ఎవరు కావాలని కోరుకోరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతి వద్దు మావిగన్నే ముద్దు, ప్రజలందరూ కూడా మావిగన్ రాజధాని అడుగుతున్నారని చెప్తున్నారు ఆయన. మరి మీరేమో మాకు అమరావతి కావాలంటున్నారు, ప్రజలందరూ మావిగన్ కావాలంటున్నారు అని చెప్పి జగన్ గారు చెప్తున్నారు కదా. ఇక మైండ్ లేని వాళ్ళు ఎవరైనా చెప్పడమే, మైండ్ ఉన్న వాళ్ళు ఎవడం అనడు. మైండ్ ఏమైనా పని చేయకపోతే నాకు జగన్ కావాలి అంటారు. మాకు ఈ జగన్ ప్రభుత్వం మాకొద్దో దేవుడా అని చాలామంది కోరుకుంటున్నారు. నానా హింసలు పెట్టాడు, కంచెలు కట్టాడు, మామూలుగా చేశాడు. ఆ జనాన్ని రోడ్ల మీద నడవనివ్వలేదు. ఇటు వెళ్తే ఆటో వెళ్తే ఆపేయడం, ఇటు పోతే ఆపేయడం. నేను మామూలుగా ఉంది ప్రభుత్వం. ఏ రోజైనా జనం స్వేచ్ఛగా తిరిగారా? ఏదీ లేదు. మరి అలాంటప్పుడు నాకు జగన్ కావాలి, మావిగన్ కావాలి ఎవరు కోరుకుంటారయ్యా? 3 రాజధానులు ఎక్కడా లేదు. మేము పుట్టిన కాడ నుంచే చూడలే 3 రాజధానులు. ఫస్ట్ ఏమో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో మావిగన్ అంటాడు. గంట కొడుకు మాట్లాడుతుంటే ఎవడ పడుచుకుంటాడు? అమరావతి అంటే ఇప్పుడు వెళ్ళి రోడ్లు చూడమను, అప్పుడు ఉన్నాయి రోడ్లు చూడమను. ఏదైనా అభివృద్ధి కాస్తో కూస్తో ఏమైనా చేశాడా? 3 ఏళ్ళ 5 ఏళ్ళ చేశాడు పరిపాలన. ఏం చేశాడు? 3 ముక్కలు అట్లాగా ఆడుకుంటా ఉన్నాడు పొద్దుస్మాన్ జనాన్ని. వస్తేనేగా వచ్చినప్పుడు అసలు ఆయన వస్తేనే ఆయన చేసేందుకు ఎవరు వస్తారు? ముసల్మాన్ గదిలిచ్చు ఆమె కూడా అంటది, అమ్మ వద్దులే అని దండం పెట్టుద్ది. ఆయన రావద్దులే, ముద్దులు పెట్టాడు అని ఎన్నిసార్లు అంటున్నారు జనాలు. వచ్చి ముద్దులు పెట్టి మురిపించి జనాలు అందరూ ఇలా చేశారన్నారు.